ఒకరిను శిక్షించలేము. ప్రజాస్వామ్యంలో ఓటేయడం స్వచ్ఛంద నిర్ణయమే. వినియోగించుకోకపోతే అరెస్టు చేయలేం. సుప్రీంకోర్టు ఓటు హక్కు వినియోగంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల స్వచ్ఛంద నిర్ణయమేనని తేల్చింది. ఓటు వేయని వారిని శిక్షించాలని లేదా అరెస్టు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణలో భాగంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఓట్లు వేయని వాళ్ళని శిక్షించలేమంటూ ఇక్కడ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే మరి ఇదంతా బాగానే ఉన్నది, ఓట్లు వేయకపోతే శిక్షించాలంటారు కదా. మరి ఎలక్షన్లో హామీలు ఇస్తారు కదా నాయకులు, ఈ రాజకీయ పార్టీలు. మరి ఈ రాజకీయ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేస్తాయి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీలు ఇస్తాయి, రుణమాఫీలు చేస్తామంటాయి, ఉచిత పథకాలు చెప్తాయి. సో ఇక మరి అలాంటి పార్టీలు ఏం చేయాలా? మరి ఆ పార్టీని రద్దు చేయాలన్నా? మరి హామీలు నెరవేర్చని రాజకీయ పార్టీలను, ఇచ్చిన హామీలను నెరవేర్చని రాజకీయ పార్టీలను రద్దు చేయాలన్నా? అంటే మరి రద్దు చేయాలి. మరి అవి రద్దు చేసినప్పుడు ఇట్లా ఓటు వేయని వాళ్ళు కూడా ఓటు రద్దు చేసే అవకాశం ఉంటుంది. సో ఇది జరగాల్సింది. సో ఎటకల్లా సుప్రీంకోర్టు మాత్రం అది ఆ పౌరుని నిర్ణయం, ఆయన ఓటు వేయాలన్నా ఓటు వేయొద్దు అనేది ఆయన నిర్ణయం ఉంటుంది, ఆయనకే అధికారం ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో వాస్తవానికి కూడా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనం వినియోగించుకోవాలా, ఓటు హక్కును వినియోగించుకోవాలా, ఓటు వేయాలి. సో మీకు ఎవరికి ఓటు వేయడం, ఏ నాయకుడు మీకు ఇష్టం లేకపోతే అక్కడ నోటా అవకాశం కూడా ఇచ్చారు, నోటా కూడా వేయచ్చు. సో వాస్తవానికి కూడా ఓటు అనేది, ఎందుకంటే మీ ఓటే సరైన నాయకుని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటు అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది.